ఎన్టీఆర్ నా అన్న కొడుకు కాదంటూ సంచలన నిజాలు బయటపెట్టారు పురంధరేశ్వరి. పురంధరేశ్వరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ ఎన్టీఆర్ కేవలం నా అన్న కొడుకు మాత్రమే కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు పురంధరేశ్వరి ఎన్టీఆర్ గురించి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిందంటే అన్న బిడ్డ కాదు. సో నా బిడ్డతో సమానం. ఆయన ఎంతో సౌమ్యుడు, సహనశీలి. సో నిజంగానే ఒకప్పుడు ఆయన అరిస్తే దానికి ఒక రీజన్ అంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటి విషయాలు చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి కథనాల ప్రకారం ఆ అభిమానులు సైతం ఈ విషయంలో ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం వస్తున్న వివరాల ప్రకారం రాబోయే రోజుల్లో భారీగా అయితే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మన నందమూరి తారక్ బుట్టక రహస్యాలు సైతం పురంధరేశ్వరి బయటపెట్టారు. ఎన్టీఆర్ పూర్తిగా తన మామయ్య, తన తండ్రి తాలూకు జ్ఞాపకాలతో ఉన్నారని, ఖచ్చితంగా ఆ జ్ఞాపకాలని ఎవరు మర్చిపోలేరని, మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్‌ని చూస్తే సరిపోతుంది. మరి మా కళ్ళు నిండిపోతాయి. ఎందుకంటే అచ్చం నాన్నగారిని చూసినట్టే ఉంటుంది అంటూ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో పురంధరేశ్వరి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించిన విషయం చెప్తూ అతను కేవలం నా అన్న కొడుకే కాదు, తెలుగుదేశం పార్టీ భవితవ్యం అంటూ అది మీకే తొందరలోనే అర్థమవుతుందంటూ చెప్తున్నారు. సో పురంధరేశ్వరిని కూడా లోపలికి రానివ్వలేదు. అందుకే ఆయన గేటు బయటే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని తీసుకురావాల్సింది పోయి మధ్యలో అయితే చేసిన పనులు చూసి అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు.